హైదరాబాద్కి ఒక్క చుక్క నీటిని తెచ్చిన పాపాన పోలేదని బీఆర్ఎస్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ప్రజాపాలన ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా కేవలం ప్రకటనలకి పరిమితమైందన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించడంలో ఉన్న శ్రద్ధ నిధులు తేవడంలో లేదని ఎద్దేవా చేశారు. వర్షం వస్తే బండ్లు జామ్ కావాల్సిందే తప్ప ఎన్నడూ వాటి పరిష్కారానికి ఆలోచన చేయనటువంటి పరిస్థితులలో ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒక ఆలోచన చేసి అటువంటి హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి 141 లాగింగ్ కేంద్రాలను అండర్ గ్రౌండ్ లోపల వాటర్ను తీసుకొని వెళ్ళి ఆనాడు రోడ్ల మీదకి వర్షం రాకుండా, వర్షం వస్తే నీటి నిల్వలు రాకుండా తాత్కాలికంగా సంపులన్నీ కట్టి వాటిని అవసరమైతే తిరిగి డ్రైనేజీకి పంపే విధంగా ఏర్పాటు చేసినటువంటి ఒక ఆలోచనకు సంబంధించి ఏ విధంగా ఆలోచన అంటే స్పార్క్ ఎట్లా వస్తుంది అనేటువంటి మాటకి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు హైదరాబాద్ సంబంధించి దాదాపు 600 MTD వాటర్, అవి కూడా ఆనాడు కృష్ణా గోదావరి దగ్గర ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఏదైనా కూడా కావచ్చు, మన ప్రభుత్వాలు తెచ్చినవి తప్ప 10 సంవత్సరాల్లో ఒక నీటి చుక్క కూడా హైదరాబాద్కు రాలేదు, ఎవరు తెచ్చే ప్రయత్నం చేయలేదనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. దాంతోపాటుగా ఈరోజు STPలకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర వాటర్ స్టోరేజ్ సంబంధించినటువంటి ట్యాంక్స్ నిర్మాణం కావచ్చు, అన్ని రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు మేము కూడా కొంత ప్రజాప్రతినిధుల బృందంగా అధికారులతో కలిసి సీఓలకు వెళ్ళిన ముఖ్యమంత్రి గారి ఆలోచన మూసికి సంబంధించిన ఆ ప్రాంత ప్రజల యొక్క జీవిత స్థితిగతులు మెరుగుపరచాలి, వాళ్ళందరినీ అభివృద్ధి బాటలో జనజీవన స్రవంతిలో కలిసి మిగతా ప్రజల్లాగా బతకాలి, మురుగు కంపంలో ఎందుకు ఉండాలనే ఆలోచనతో ఒక కార్యక్రమం తీసుకుంటే గతంలో మాటలకే పరిమితమై మూసి అభివృద్ధికి కాంగ్రెస్ నుంచి పోయిన శాసనసభ్యులు చైర్మన్ చేసుకొని ప్రకటనలకే పరిమితమైతే ఈరోజు వ్యవస్థలో ప్రత్యక్షంగా అమలు చేసి చూపెట్టాలని ప్రయత్నం చేస్తే అనేకమైన అభ్యంతరాలు పెడతా ఉన్నారు. ఈరోజు వాటర్ ఉన్నటువంటి అది అమెరికాలో కావచ్చు, లేదా లండన్లోనో థేమ్స్ కావచ్చు, లేదా ఇంకెక్కడ ఉన్నా మన పక్కన గుజరాత్లో సబర్మతి కావచ్చు, అనేక జాగల్లా ఆ విధంగా అభివృద్ధి చెందింది. అదే అభివృద్ధి మూసి కూడా చేయాలని తలంపిస్తుంటే అనేక రకమైన అవాంతరాలు వస్తాయి. కానీ నిజంగా కూడా భవిష్యత్తులో ఇలా బాపు ఘాట్ దాకా తీసుకునే కార్యక్రమం, దాని తరుపతి నల్గొండ జిల్లాలో ఉండేటటువంటి అక్కడి దాకా తీసుకునే కార్యక్రమం ద్వారా హైదరాబాద్ పాత నగరం కొత్త నగరం అని తేడా లేకుండా తెలంగాణ దేశంలోనే ప్రపంచంలో హైదరాబాద్ నగరానికి ఒక స్థానం వచ్చే అవకాశం ఉందనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఈ వేదిక ద్వారా ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు సభ్యుడిగా కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు ఈ హైదరాబాద్ అనేది ఒక లేక్స్ అండ్ రాక్ సిటీ, ఆర్కియాలజీ మినిస్టర్గా, టూరిజం మినిస్టర్గా ఉండే ఈ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కి సంబంధించి హైదరాబాద్ సంబంధించి ఒక్క రూపాయి కూడా నిధులు తీసుకురాకుండా, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించకుండా అనేక సందర్భాల్లో ప్రభుత్వం తరఫున విజ్ఞాపనలు ఇచ్చినా కూడా హైదరాబాద్ పైన నిర్లక్ష్యం జరుగుతూ రాజకీయపరమైన చర్యలకు ప్రభుత్వాన్ని విమర్శించడానికే పరిమితం అవుతా ఉన్నారు. ఇది వాస్తవాన్ని ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది.